నుంచి జోలపాలెం హైవేకి వెళ్ళే రోడ్డు మన స్థానిక శాసనసభ్యులు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. అలా దీనికి కార్యక్రమానికి తాతాజీ గారు అలాగే కూటమి నాయకులు అందరూ కూడా ఇచ్చేయడం జరిగింది. ఎందుకంటే 14 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు గోతులు పడిపోయి నానా అవస్థలు పడితే ఎవరు పట్టించుకోలేదు. మన ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్లో చెప్తే నేను రోడ్డు పోంచి బాధ్యత నాదని చెప్పారు. అలాగే ఆయన సంక్రాంతి ముందే పోసేస్తానని చెప్పారు. అలాగే కోటిదరికి వేళ ఆయన ఈ రోడ్డు శంకుస్థాపన చేయించి పోయించడం కూడా మొదలెట్టడం జరిగింది. ఇదే కాదు, మన హైవే రోడ్డు కూడా ఆయన సంక్రాంతి ముందే పోతున్నారు. అది కూడా మనకు పోయించినందుకు మన జోలపాలెం ప్రజల తరపున ఆయనకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే పని చేసిన వ్యక్తిని ఎప్పుడూ మర్చిపోకూడదు, మనం గుర్తుండించుకోవాలి. ఇవి రోడ్డు వస్తున్నారు, ఈ రోడ్డు ఎవరు వచ్చారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు పోచారు అన్న దృష్టి మనలో అందరికీ ఉండాలని, మన గ్రామ ప్రజలందరికీ కూడా అది ఎప్పుడు కూడా మద్దతుగా ఆయనకు ఉండాలని, అలాగే ఇక్కడ ఈ శ్రీదేవి నగర్లో పట్టాలు ఇస్తా ఉన్నామండి, అది కూడా మీరు ఏ ఉగాదికో లోపల ఇప్పిస్తే వాళ్ళు కూడా మీకు మంచి ఇక్కడ ఘన సన్మానం చేయాలని మేము మా గ్రామం తరఫున మేము అందరూ కోరుకుంటున్నామండి. ఈరోజు అందరికీ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. ఇది ఒక మంచి రోడ్డు, ఎందుకంటే శ్రీదేవిపుంత రోడ్డు ఎదర సిమెంట్ రోడ్డు వెనకాల బీటీ రోడ్డుతో దర్శపరి కలుపుతున్నారంటే ఇవాళ దర్శపరి వెళ్ళాలంటే తణుకు నుంచి వచ్చేవాళ్ళు కానీ గుడి నుంచి వచ్చేవాళ్ళు కానీ ఆ రోడ్లోకి వెళ్ళేదానికి చాలా సింపుల్గా వెళ్ళిపోవచ్చు. శ్రీదేవిపుంత నుంచి వస్తే ఈజీగా దర్శపరి వెళ్ళిపోవచ్చు. అదే కాకుండా శ్రీదేవిపుంత రోడ్లో వచ్చి ఇటు మళ్ళీ సంత మార్కెట్లోకి వెళ్ళిపోవడం కూడా సిమెంట్ రోడ్డు మొన్న లేటెస్ట్ కూడా 78 లక్షలతో అక్కడ కూడా ఎమ్మెల్యే గారు వేయించారు. ఇది ఒక 50 లక్షలు అని ఇప్పుడు తెలిసింది. ఏదైనా ఎమ్మెల్యే గారు ఒక పట్టుదలతో అటు పవన్ కళ్యాణ్ గారి సహకారం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సహకారంతో, ఎన్ఆర్జీ ఫండ్స్ అనుకోండి, మరి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న మోడీ గారు, మా ఎంపీ శ్రీనివాస్ గారి సహకారంతో మరి పెద్ద ఎత్తున రోడ్లు వేసే కార్యక్రమం. ఇంకా ఆయన మాట అన్నారు మొన్న మధ్యన మాడుతూ మనకు 10 రోజుల క్రితం, సంక్రాంతి పండగకి తాడేపల్లి మెయిన్ రోడ్డుకి పూర్తి చేస్తానని. అది ఎప్పటి నుంచో ఆగిపోతే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకెళ్ళి కాంట్రాక్టర్ని మరి రాష్ట్రంలో ఎవరు అడగనంత ధైర్యంగా దాని మీద ఆయనతో డిస్కస్ చేసి అక్కడ వాళ్ళకి డబ్బులు ఇప్పించి వాళ్ళతో మరి ఎప్పుడో టెండర్లు అయినా పని చేపించి మరి సంక్రాంతి పండగకి బస్సులు ఊళ్ళోకి వచ్చి వెళ్ళాలి అని ఏమన్నా దాని విధంగా క్వాలిటీ వర్క్ చేస్తున్నారు. ఇది ఒక పట్టుదలతో మరి ఈ 5 ఏళ్ళు ఎన్డీఏ కూటమి పరిపాలనలో ఆయన ఎమ్మెల్యేగా మరి ఈ రోడ్లన్నీ కూడా డ్రైన్స్ కానీ మహిళా సోదరులను కోరుకున్న విధంగా తాడేపల్లిని తయారు చేస్తాక ఆయన కంకణం కట్టున్నారు. కాబట్టి ఇటువంటి ఎమ్మెల్యేని మనం ఎన్నిసార్లు ఎన్నుకుంటే అంత మంచిగా తాడేపల్లి బాగుపడితే. ఎందుకంటే కొన్ని శక్తులు మారుతుంటాయి, కొంతమంది వ్యక్తులు ఇంకా మాయాలోకంలో ఉన్నారు. మాయాలోకంలో మారుతూ అలాంటివి పట్టించుకోకండి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. జరిగిన అరిష్టాన్ని చూసి కూడా కళ్ళతో ఇంకా మాయలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాడతారు. ఏదైనా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈరోజు చేస్తున్న కార్యక్రమంకి మన ప్రజలందరూ పూర్తిగా మద్దతు ఇచ్చి మరి ఆయన్ని మరొకసారి కాదు ఎమ్మెల్యే ఎన్నుకున్న రోజునే మన నియోజకవర్గం ఇంకా బాగుపడుతుందని చెప్తూ ఆయన ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. జోలపాలెం శ్రీదేవిపుంత అలాగే దర్శపరు మీదుగా 49 లక్షల వ్యయంతో సీసీ రోడ్ కమ్ బీటీ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా సంక్రాంతి వాతావరణం ముందే నెలకొల్పేలాగా మా శాసనసభ్యులు చర్యలు చేపట్టారు. అదేవిధంగా నియోజకవర్గం అంతా పండగ వాతావరణం నెలకొల్పేలాగా ప్రతి రోడ్డు వేయించడం, అలాగే దగ్గరుండి ఆయన పర్యవేక్షించడం జరుగుతుంది. ఇప్పుడు మన తాడేపల్లిగూడెం మెయిన్ రోడ్ హైవే రోడ్డు అయితే కనుక, లింక్ రోడ్లు అయితే కనుక ప్రతిదీ పండగలోపు అందరికీ బయట నుంచి వచ్చే వాళ్ళకి మనకు కూడా సంక్రాంతి వాతావరణం కనపడేలాగా రూపుదిద్దారు. అలాగే ఇప్పుడు ఇక్కడ శ్రీదేవిపుంత వాసులు ఇక్కడ పని మొదలెట్టగానే ఇక్కడ ఇంతకాలం మమ్మల్ని ఎవరైనా పట్టించుకోలేదు, కానీ మేము ఒక్కసారి అడగగానే మాకు ఎమ్మెల్యే గారు ఇంత మంచి పని చేస్తారని మేము అనుకోలేదు అని అనడం ఇక్కడ మేము విన్నాం. అలాగే మన శాసనసభ్యులకి మన సమస్య ఏది చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆయన
555 రోజులు ప్రతిరోజు ప్రతి గడపకి తిరిగి ప్రతి సమస్యను ఆయన తెలుసుకుని ఆయన మనలో పెట్టుకున్నారు. ఏ సమస్య అయినా మనం వెళితే అందుకని ఈ సమస్య కదా అని చెప్పడం, ఆయనే ఆ సమస్యను తీర్చడం కూడా జరుగుతుంది. అలాంటి నాయకత్వంలో మేము పనిచేయడానికి చాలా గర్వపడుతున్నాం.